క్రీస్తునాయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్ ధ్యానంలో 3వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త. మీకు ముందుకే చెప్పినట్టు ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుందాం. నూతన నిబంధన నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ రోజుల్లో స్నాపకుడగు యోహాను యోదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెంది అని పలికెను. ప్రభు మార్గమునకు సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఈ యోహాను గూర్చి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటెతో రోమములు కంబలు ధరించెను. నడుమునకు తోలుబట్టే మిడతలను భుజించును, పట్టు తేనె త్రాగును. అలాగా జీవించెను. యెరూషలేము నుండి యోదయ అంతటయు యోర్దాను నదీ పరిసర ప్రాంతముల నుండి ప్రజలు అతని దర్శించిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిసం పొందిండిరి. తన వద్ద బాప్తిసం పొందిన పరిసయ్యులు, సద్దూకీయులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్మును హెచ్చరించితిని. మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. ఈ రాళ్ళ నుండి సైతాను అబ్రహాం సంతానమునకు కలుగు చేయగలడు. నక్షత్రములను వేళ్లతో సహా నరికివేయుటకు గుడ్డలి సిద్ధముగా నున్నది. కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తుర్బార్బటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును.
ఆమేన్. క్రీస్తునందు సహోదరులారా, మనం రేపు 4వ అధ్యాయం చదువుకుందాము. అందులో యోర్దాను నదిలో యేసు బాప్తిసం పొందడం గురించి మనం తెలుసుకుందాం.